హాయ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ నా లైఫ్లో నేను నేర్చుకున్న కొన్ని మైండ్ హ్యాక్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నా ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మైండ్ మ్యాథ్. ఏంటి మైండ్ మ్యాథ్ ఏంటి అని అనుకోవచ్చు మీరు అందరూ. యాక్చువల్గా మనం కరెక్ట్గా ఆలోచిస్తే ప్రతిదీ మనం మ్యాథమెటికల్గానే ఆలోచిస్తాం. అంటే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం, తర్వాత దాని స్ట్రక్చర్ని ఏదో విధంగా మనం అనలైజ్ చేస్తాం, చివరికి దాన్ని రిజిస్టర్ చేసుకుంటాం. ఇది ఒక మ్యాథమెటికల్ ప్రాసెస్ అని అనుకోవచ్చు. యాక్చువల్లీ మనం కరెక్ట్గా ఆలోచిస్తే బిఫోర్ మ్యాథ్ అండ్ ఆఫ్టర్ మ్యాథ్ అనాలి, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ కాకుండా. ఎందుకంటే మ్యాథ్ అనేది లేనప్పుడు ఆ, నాకు తెలిసినంత వరకు మన ఆది మానవులు అప్పటి నుంచి లెక్కలు ఎలా చేసేవాళ్ళు, ఒకవేళ ఇలా అయ్యి ఉండొచ్చేమో. వేలులు చూపించి, లేకపోతే ఏదైనా విరిచి ఇవి 1, ఇవి 2 అని చూపించుకుంటూ వెళ్ళేవారేమో. కానీ అంకెలు వచ్చేసరికి క్యాలిక్యులేషన్స్ మొదలయ్యాయి. ప్రాఫిట్ అండ్ లాస్ మొదలైంది. ప్రాబబిలిటీ మొదలైంది. డెసిషన్ మేకింగ్ చేసుకోవడం మొదలుపెట్టాం. ఇలాగా ఎన్నో ఎన్నో మ్యాథమెటికల్ థియరీస్ వచ్చాయి. దాని ద్వారా లైఫ్ చాలా ఈజీ అయింది. అఫ్కోర్స్ అంటారు చాలామంది, బొమ్మరిల్లు సినిమాలో లాగా బుక్ నిండా ప్రాబ్లమ్సే అని. అలాగే లైఫ్ నిండా ప్రాబ్లమ్సే. ఒకటే, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ తెలుస్తాయి. కానీ ఫార్ములాస్ తెలిస్తే సరిపోదు. మనసు పెట్టి ఎక్కడ గ్యాప్ ఫిల్ చేయాలో తెలిసి సొల్యూషన్ కనుక్కుంటేనే సొల్యూషన్ వస్తుంది. అంటే యాక్చువల్లీ అక్కడ ఆలోచించాలి. అసలు మనం ఏ అంటే ఆ ప్రాబ్లం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, దాని రూట్ ఏంటి, అసలు ఆ ప్రాబ్లంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి, ఆ అనలైజ్లో మనం ఎప్పుడైతే ఇమాజిన్ చేస్తామో ఆ ఇమాజినేషన్కి ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్యాప్ని మనం మన ఫార్ములాస్తో ఫిల్ చేస్తాం. అలా మన సొల్యూషన్స్కి స్టెప్స్ వేసుకుంటూ చివరికి హ్యాన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తాం ఎగ్జామ్స్లో. అదే రియల్ లైఫ్కి వస్తే యాక్చువల్లీ మనకి ఫార్ములాసే సరిగ్గా తెలియవు. అసలు రియల్ లైఫ్లో ఫార్ములాసే ఉండవు. ఎవరో ఏదో చేసి సక్సెస్ అయ్యారని ఆ రూట్లో వెళ్తే మనకి సక్సెస్ వస్తుందని గ్యారంటీ అయితే లేదు. సో ఫార్ములాస్ ఉండవు లైఫ్లో. కానీ ఎప్పుడైతే మనలో ఒక పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ ఉంటుందో, ఒక వేలో మనం నమ్మిన వేలో సక్సెస్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ వేలో మనం ఓడిపోవచ్చు, అంటే రాంగ్ స్టెప్స్ వేయచ్చు. కానీ సొల్యూషన్ కోసం నిజంగా మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే అప్పుడు మనకి ఫార్ములాస్ కనపడతాయి. మన చుట్టూ ఫార్ములాస్ కనపడతాయి. యాక్చువల్లీ ప్రతి దాంట్లోని ఫార్ములాస్ కనపడతాయి. అంటే మన మైండ్ ఆలోచించడం మొదలవుతుంది. ఓకే, నాకు ఇది కావాలి అనేది తను తెలుసుకుంటుంది మైండ్. సో దీనికి నేను ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. చివరికి సొల్యూషన్ కనిపెడుతుంది. అదే సక్సెస్గా మారుతుంది. ఇదే మ్యాథ్ మైండ్ ఆర్ మైండ్ మ్యాథ్. అంటే మైండ్ అనేది మ్యాథమెటికల్గానే ఆలోచిస్తుంది. యాక్చువల్గా ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సరిగ్గా ఆలోచించండి. మన మైండ్లో నుంచి బయటకు వచ్చిన మ్యాథే ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పునాది అయింది. ఇప్పుడు ఆ మ్యాథమెటిక్సే ఎన్నో ఒక గ్రేడియంట్ డిసెంట్ అనే ఆల్గరిథం, బ్యాక్ ప్రాపగేషన్ అనే ఆల్గరిథం, ఇంకా ఎన్నో ఆల్గరిథమ్స్ కలిపి ఈరోజు చాట్‌జిపిటి అయింది. కాబట్టి సరిగ్గా ఆలోచిస్తే మీ మైండ్ని మ్యాథమెటికల్గా షార్ప్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అదే పునాది అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి నా ఛానల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. అలాగే కొంచెం లైక్ చేసి ఏదో ఒకటి మీకు నచ్చింది కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ చెప్పాలనుకుంది ఏంటంటే, షేర్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ helpful for those friends who want to have this type of content. Thank you.